చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో యాదవులను కించపరిచారనే వివాదంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. ప్రవచనకర్తలు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు స్వామి పరిపూర్ణానంద. చాగంటి కోటేశ్వరరావు మృదు స్వభావి అని, యాదవుల మనోభావాలు గాయపడిన మాట వాస్తవమన్నారు. ప్రవచనాల్లో వచ్చే పదజాలాన్ని స్వీకరించాలి తప్ప వక్రీకరించరాదన్నారు స్వామీజీ. చాగంటికి ఏ పార్టీ ఏ కులంతో సంబంధం లేదన్నారు స్వామి పరిపూర్ణానంద. ఆయన కూడా తన ప్రవచనం కొంతమందిని గాయపరిచిందని బాధపడ్డారన్నారు. చాగంటికి శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రేమ ఉందన్న స్వామి పరిపూర్ణానందతో శ్రీపీఠం నుంచి మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. ప్రముఖ ప్రవచనకర్త పూజ్యశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఒక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వివాదం చెలరేగింది. దీని మీద పలు కేసులు పోలీస్ స్టేషన్లో నమోదవడం, అలాగే పెద్ద ఎత్తున దుమారం రావడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కనుక దీని గురించి వివరణ అడగడానికి మన దగ్గర శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ గారు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే చాగంటి కోటేశ్వరరావు గారు వ్యాఖ్యలు చేశారో దాని మీద మీ అభిప్రాయం? నేను ప్రత్యక్షంగా అది వినడం జరిగింది. ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి మహాభారతంలో భీష్ముడు అంటే ఒక్కొక్క పాత్రను తీసుకొని ఆయన వ్యాఖ్యానం చేస్తున్న సందర్భంలో వారు ఏమన్నారంటే, కృష్ణుడు గొల్లల ఇంట వారింట్లో పుట్టడం, వారు పశువులని కాపలా చేసేవారు, అలాగనే వారికి చదువు లేదు, వారు ఇలాగా అని వ్యాఖ్యానం చేయడంలో కొద్దిగా మాటలు అంటే భారతంలో కానీ భాగవతంలో కానీ ఆ భాషా ప్రయోగం ఆ భావము లేదు. కానీ వారి యొక్క భావం ఏంటనంటే, వారు చెప్పిన దాంట్లో అలాగా ఉన్నటువంటి ఆ డౌన్ ట్రాడన్ ఆ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి స్థాయిలో కూడా పరమాత్మ అవతరించాడు. అంటే పరమాత్మకు ఉచ్చ నీచాలు లేవు. వీడు తక్కువ వాడు ఎక్కువ అని లేదు, వీడు పండితుడు వాడు పామరుడని లేదు, వీడు ధనికుడు వాడు పేదవాడనేది లేదు. ఇది పరమాత్మ పాటించినటువంటి ఒక సమన్వయం అని చెప్పడం వారి యొక్క పూర్ణమైన ఉద్దేశం. అది అంతే తప్ప ఇక్కడ ఈ గొల్లవాళ్ళు లేకపోతే వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఆ మాటలు తీసుకురావాలి, లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని కించపరచాలనేటువంటి భావన ఏమాత్రము ఆయన లోపల లేనే లేదు. ఎందుకంటే కోటేశ్వరరావు గారు నేను పర్సనల్గా ఎరుగుదును. ఆయన అనవసరంగా ఒకళ్ళని కించపరచడం, ఒకళ్ళ మీద దుమ్మెత్తిపోయడం ఇటువంటివి ఎప్పుడు ఆయన చేయాల్సిన పని లేదు ఆయనకి. కాబట్టి వారి యొక్క వ్యాఖ్యల్లో అది తీసుకునేటువంటి భావజాలం బట్టి ఉంటుంది. ఉదాహరణకు మనం ఏమిటనంటే, ఈ భారతదేశం అంతా నాశనం అయిపోయిందండి అని అన్నారంటే ఎవరన్నా ఆయన మీద కేసు పెట్టి, ఇదిగో భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడని కేసు పెట్టామనుకోండి, అది చాలా ప్రాబ్లం అవుతుంది. అతని ఇంటెన్షన్ ఏంటి, అతను చెప్పేదాని వెనక ఒక సంకల్పం ఏంటనంటే, భారతదేశం ఎందుకు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్న ఆవేదన వ్యక్తం చేశాడు. అయ్యో నా భారతదేశం బాగుండాలన్నాడు. అంతేగాని భారతదేశం నాశనం అయిపోవాలనే ఇంటెన్షన్ కాదు అతనిది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దీని పట్ల కూడా కొద్దిగా సమన్వయంతో పాటించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏది ఏమైనా కొన్ని పదాలు వాడేటప్పుడు అది చాలా ప్రమాదకరం. ఆ పదాలని మనం చాలా జాగ్రత్తగా చాలా సమయస్ఫూర్తితో ఆ పదాలని వాడాలి. మనం ఆ పదాలని వాడుకునేటువంటి నేపథ్యంలో ఎవరు బాధపడతారు, ఎవరు దీనివల్ల ఇబ్బంది పడతారనేటువంటిది కూడా ఈరోజు సమాజం చాలా సెన్సిటివ్గా ఉంది, చాలా సూపర్ సెన్సిటివ్ అయి ఉంది. కాబట్టి సున్నితమైన అంశాలని చాలా సున్నితంగా మనం చెప్పాలి, కోమలంగా చెప్పాలి. కాబట్టి వారి పట్ల నిజంగా వారు బాధ చెందడం, ఆ సామాజిక వర్గం యాదవ సోదరులందరూ వాళ్ళు కొద్దిగా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారన్న సంగతి అందరికీ తెలుసు. కానీ వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కోటేశ్వరరావు యొక్క ఉద్దేశం ఇది, ఆయన భావుకత ఇది. ఆయనకి మీతో ఆయన ఏం రాజకీయాలు, ఆయనకేం ఓటు బ్యాంకు ఇంకోటో ఏం అక్కర్లేదు, ఈ కులపు ఆ కులం అనేటువంటిది ఆయనకి భావన లేదు. రెండోది, ఆయన ఏ కులానికి ప్రాతినిధ్యం వహించట్లేదు, ఏ సామాజిక వర్గానికి కూడా నేను దీనికి చెందినవాడిని నాకు ఇది అనేటువంటిది ఆయన ఏం చెప్పుకోవట్లేదు. ఆయనకి ఎప్పుడు ఇటువంటి భావజాలాలు లేవు, ఇటువంటి ఆలోచనలు లేవు. కాబట్టి అన్ఇంటెన్షనల్గా వచ్చినటువంటి కొంత ఈ స్లిప్ ఆఫ్ టంగ్ని, ఆ లూజ్ వర్డ్స్ని మనం పెద్దగా మనం చూడాల్సిన ఆవశ్యకత లేదు. కానీ ప్రవచనకారులుగా మేమందరం కూడా మాటని, భాషని, పదాలని వాడేటప్పుడు సమన్వయం, కొద్దిగా జాగ్రత్త కొంత అవసరం. ఎంత జాగ్రత్తలు తీసుకుని ఒక్కొక్కసారి స్లిప్ టంగ్ ఉంటుంది ఎవరికన్నా సరే. దానికి మనం పెద్ద ఎత్తున మనం చేయాల్సిన పని లేదు. అంటే కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ప్రవచనకర్తలుగా మీ మాటని ఎంతోమంది కోట్లాది మంది ఫాలో అవుతుంటారు. కానీ విన్నప్పుడు దేవుడు మనకి దగ్గర చేశారు స్వామీజీ గారు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు కరెక్ట్? సహజంగా మనిషికి మనం 10 రోజులు భోజనం పెట్టామనుకోండి, పొగడకపోవచ్చు. కానీ 11వ రోజు అన్నం పెట్టకపోతే ఈరోజు అన్నం పెట్టలేదయ్యా అని అంటారు.
మానసిక స్థితి మనిషికి ఎవరికైనా అంతే. ఇప్పుడు బాగా చెప్పినప్పుడు బాగా చెప్పారు అని ఇదే సమాజం అంటుంది. ఎప్పుడైనా కొద్దిగా సున్నితమైన అంశాల పట్ల మనం కొద్దిగా తీవ్రంగా స్పందించినప్పుడు సమాజంలో కూడా కొంత తీవ్రత, ఉద్రిక్తత వస్తుంది. అయితే వారితోటి చర్చించడం కానీ, లేదా ఇప్పుడు మాలాంటి వాళ్ళతోటి కూర్చుని ఇది ఇలా జరిగింది, ఈ సందర్భం ఇలా వచ్చింది, దీనికి ఏమంటారు అని ఒకసారి అడిగేటువంటి కొద్దిగా ఓర్పు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు కులము వేరు, కుల దైవం వేరు కాదు, అంతే కదా. ఈరోజు హరిదాసులు ఉన్నారు, హరిదాసులందరికీ కూడా శ్రీమన్నారాయణుడు దేవుడు అంటారు, అంతే కదా. జంగములు ఉన్నారు, వాళ్ళందరికీ శివుడు దేవుడు అంటారు. అలాగనే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ఋషి కానీ దైవం కానీ ఉంటుంది. ఇప్పుడు మాదిగ సోదరులు ఉన్నారు, వాళ్ళకి సంత్ రవిదాస్ అని వాళ్ళకి గురువు. సో ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు మాలలు ఉన్నారనుకోండి, వాళ్ళకి శ్రీమన్నారాయణుడు దైవము. సో అలాగనే ఎన్నో వర్గాలు ఉన్నాయి, కులాలు ఉపకులాలు ఉన్నాయి మన భారతదేశంలో. ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ తెలుగు భాషల్లో 176 కులాలు ఉపకులాలు ఉన్నాయి. ప్రతి కులానికి ఒక గౌరవము, ఒక మర్యాద, ప్రతిదానికి ఒక చరిత్ర, ఒక పుట్టు పూర్వోత్తరము, ఋషి, అలాగనే దైవికమైనటువంటి ఒక కుల దేవత అందరూ ఉంటారు. ఆ కుల దైవాన్ని విమర్శించిన కులాన్ని మొత్తం తిట్టినట్టే, కులాన్ని తిట్టిన కులదైవాన్ని దూషించినట్టే. ఈరోజు కృష్ణుణ్ణి పట్టుకొని చోరుడు, జారుడు, దొంగ, వ్యభిచారి, రాసక్రీడలు చేస్తాడు, ఇలాంటివాడు, అలాంటివాడు, పశువుల కాపరి, వాడికేం తెలుసు, వాడు చెప్పింది వేదం ఎలా అవుతుందని వాడు వీడని ఏకవచనంతో మాట్లాడి నోటికొచ్చినట్లు తిట్టినటువంటి మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళందరి పట్ల యాదవ సోదరులు మొత్తం స్పందించాలి. ఇప్పుడు ఎదు కులమంతా కూడా మొత్తం తిరగబడాలి, వాళ్ళు బయటికి రోడ్డు మీదకి ఈడ్చాలి వాడిని. ఎందుకనంటే భారత జాతిని విమర్శించే హక్కు ఎవరిచ్చారండి వాళ్ళకి? ఇది పొరపాటు. కాబట్టి అది ఇంటెన్షనల్గా చెప్పేది. ఎందుకంటే ఈ మతాన్ని, ఈ ధర్మాన్ని ఎలాగైనా కుంగదీయాలి, దీన్ని నాశనం చేయాలనే కుట్రలతో మాట్లాడేది ఆ మాటలు. కృష్ణుడిని అంతలా విమర్శించాల్సిన అవసరం ఏంటి? చోరుడు జారుడని వీళ్ళు చూసారా? చోరుడు జారుడని ఏమైనా గవర్నమెంట్ అప్పుడు ఏమైనా ఈయన చోరుడు జారుడని ఉన్న ఈ దొంగలు ఉన్నటువంటి లిస్టులో పట్టిలే ఆయన కృష్ణుడిని ఏమైనా పెట్టారా? వీళ్ళెవరు మాట్లాడడానికి, జారుడు చోరుడు అని చెప్పడానికి? కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏమాత్రమైనా మళ్ళీ కృష్ణుడినో, రాముడినో, మా ధర్మాన్నో, మా గ్రంథాలనో వక్రీకరించి మాట్లాడితే మొత్తం హిందూ సమాజం ఒక్క త్రాటిపై వచ్చి వాళ్ళ పని మేము పడతాం ఖచ్చితంగా. అది ఊరుకునేది లేదు. అది కూడా చట్టబద్ధంగానే వాళ్ళ పని పడతాం మేము. ఇప్పుడు కోటేశ్వర గారు మనస్తాపం చెందారు, ఇకపై ప్రవచనాలు ఆపివేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందండి. దానికి మీ వంతు బాసడగా ఏ విధంగా? ఒకటి, ఇది ప్రచారమే తప్ప ఆయనంటూ ఆయన వ్యక్తిగతంగా బయటకు వచ్చి చెప్పిందేం లేదు. ఇది బాధపడడం ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన మనస్సు కూడా సున్నితమైంది. అరే నేను ఇలా అని కొంతమందిని బాధ పెట్టానా అని ఆయన కూడా బాధపడవచ్చు. ఇది నిజంగా కూడా ఆయనకి ఒక రకంగా బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలుగా సమాజంలో ప్రవచనం చెప్తున్నారు. ఆయన ఒక పక్క కుటుంబాన్ని నడుపుకుంటూ, పిల్లల్ని పెంచి పోషించుకుని, ఆ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ, ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ, ఖాళీ సమయంలో ఆయనకున్నటువంటి సమయంలో మ్యాక్సిమం సమయాన్ని ప్రచారం చేయాలి, మనం ధర్మం కోసం ఏదైనా చేయాలి, అతి సామాన్యులకి మనం అందుబాటులోకి మనం చెప్పగలిగేటువంటి అంశాలను చెప్పాలనేటువంటి ఒక ఆలోచన, భావుకత ఉన్న వ్యక్తి ఆయన మనసు ఖచ్చితంగా ఈరోజు గాయపడుతుంది. ఆ దిష్టి బొమ్మలు కాల్చేసి ఆయన్ని కూడా ఏదో ఒక రాజకీయ నాయకుడు కోవకు తీసుకొచ్చేసి చేయడంలో ఖచ్చితంగా. కానీ అలా చేసినటువంటి వాళ్ళ యొక్క మనసు కూడా ఎంతో గాయపడకపోతే అలా చెయ్యరు. నేననేది ఆ ఆవేశం అక్కర్లేదు. ఇప్పుడు ఒకరు పొరపాటు చేశారని ఇంకొకళ్ళు పొరపాటు చేస్తే ఆ పొరపాట్లు ఎక్కువైపోయి అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. అలా కాకుండా కొద్దిగా సమన్వయపరుచుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎవరి వల్ల పొరపాటు జరిగినా ఎవరు పొరపాటు చేయరనేటువంటిది సిద్ధాంతమే పొరపాటు. అసలు ఎవరు పొరపాటు చేయరనే సిద్ధాంతమే పెద్ద పొరపాటు. పొరపాట్లు దొరలచ్చు, కానీ దాని వెనక ఇంటెన్షన్ ఉందా, అన్ఇంటెన్షనల్గా ఉందా, ఆ వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎంత సేవ చేశారు, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన నడవడికి ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఆయన చూపేంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కోటేశ్వరరావు గారి మీద అలా చేయక్కర్లేదు. వారిని మధ్యలో పెట్టి ఎందుకు ఇలా జరిగిందనేటువంటిది అందరూ యాదవ సంఘం వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆయన వెంటనే స్పందించారు. నేను ఎప్పుడు కావాలని ఎవరిని అనను, కొన్ని మాటలు మాట్లాడడంలో, వాడడంలో ఏవైనా మీ మనస్సుకి గాయం కలిగి ఉంచుంటే నన్ను క్షమించండి, నేను అలాంటి వ్యక్తిత్వం కాదని ఆయన చెప్పారు. అది ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతుంది, అది ఆయన వ్యక్తిత్వాన్ని చాటుతుంది. అది అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, మీరేం అనలేదు ఆయన. ఆ అహంకారానికి వెళ్ళలేదు ఆయన.
ఆయన చాలా సౌమ్యంగా కూర్చోబెట్టుకుని నిదానంగా సమాధానం చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటివి ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తే పెద్దవారిని మనం ఆశ్రయించడం. ఇప్పుడు మేము ఉన్నాం, మా దగ్గరికి వచ్చారనుకోండి, వెంటనే మేమైనా సరే వాళ్ళు వెళ్ళి కూర్చోబెట్టి ఒక సమన్వయపరిచి, సమన్వయం కానప్పుడు ఏదైనా ప్రతిచర్యలు మనం చేసుకోవచ్చు, సమన్వయం అవుతున్నప్పుడు దాని గురించి చేయక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు రోడ్లో మనం దారిలో వెళ్తుంటా ఉండి ఎవరిదో కాలు తగులుతుంది, గట్టిగానే నొప్పి అవుతుంది అనుకోండి, సారీ అండి ఏమనుకోకండి అని అంటే, అరే అతను ఎవరో కళ్ళు ముక్కు తెలియదు తగిలింది, ఉరికినే మనం దాన్ని పెద్ద చేయకూడదని వదిలేస్తాం. బండికి బండి రాసుకుని పోతేనే మనం వదిలేస్తాం, మనం డబ్బు ఖర్చు పెట్టుకుని దాన్ని బాగు చేయించుకుంటాం, కానీ వాడిని ఏమనం, ఏదో ఆ సమయంలో స్పందిస్తాం, వెంటనే రియాక్ట్ అవుతాం తప్ప ఏమనం. యాదవ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఉపశమనం పొందున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వారు నిన్న చెప్పడంతో మాట్లాడడంలో. కాబట్టి మనం అందరం కలిపి కృష్ణుణ్ణి అంటే కులాన్ అన్నట్టు కాదు అని అనుకోవద్దు, కృష్ణుణ్ణి దూషించే వాళ్ళ పని మనం పట్టాలి. కోటేశ్వరరావు గారు ప్రత్యేకించి కృష్ణుణ్ణి పూజించండి, కృష్ణుణ్ణి ఆరాధించండి, కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకోండి అన్నారు. అంటే మరి ఆయన ఏదో కులాన్నంతా గౌరవించినట్టే కదా, అంతేనా కదా? కాబట్టి ఇప్పుడు సంత్ రవిదాసుని నేను గౌరవిస్తే మొత్తం మాదిగలు నేను గౌరవించినట్టు, వ్యాసుణ్ణి గౌరవిస్తే మొత్తం భారత జాతిని నేను గౌరవించినట్టు, 3 రంగుల జెండాకి నేను దండం పెడితే దేశానికి దండం పెట్టినట్టు. కాబట్టి కోటేశ్వరరావు గారు ఎప్పుడూ కృష్ణుడి పట్ల ఇంత తప్పు కూడా ఏం మాట్లాడలేదు, ఎప్పుడు ఆయనకు ఆరాధ్యభావం ఉంది. నిజంగా ఆయన కూడా ఒక గొప్ప సేవ చేస్తున్న వ్యక్తి, సమాజంలో సమయాన్ని కూడగట్టుకుని సేవ చేస్తున్న వ్యక్తి. అఫ్కోర్స్ పొరపాట్లు అనేది ప్రమాదో ధీమతామపి అని ఒక వాక్యం ఉంది. బాగా చదువుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లు అనేటువంటివి కావాలనే పనిగట్టుకునే, అంటే ఇంటెన్షనల్గానా అన్ఇంటెన్షనల్గానా, ఏదో అనాలోచితంగా కలిగిందే, ఆలోచనాపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా అనిందే అని ఆలోచిస్తే ఇందులో 100కి 100 పాళ్ళు కోటేశ్వరరావు గారు అది అనాలోచితంగా వచ్చింది, అనుద్దేశపూర్వకంగా వచ్చింది, అసంకల్పితంగా వచ్చిందే తప్ప అందులో ఆయన యొక్క ప్రమేయం లేదు. కాబట్టి యాదవ సోదరులందరూ కూడా పెద్ద మనసుతో దీన్ని సమన్వయం చేసుకుని అందరం కృష్ణుణ్ణి విమర్శించే వాళ్ళ పని పడదాం మనం. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి. చాగంటి కోటేశ్వరరావు గారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలు కాదు, ఇంటెన్షనల్గా వచ్చిన మాటలే తప్ప, ఇంటెన్షనల్గా వచ్చిన మాటలు తప్ప ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలు కాదని చెప్పేసి పరిపూర్ణ స్వామీజీ గారు చెప్పడం జరుగుతుంది. యాదవులు కూడా కోపానికి పోకుండా ఇటువంటి సమస్యని పరిష్కరించి దిశగా ఆలోచించాలని ఆయన సూచన.